everyone, to everyone, welcome to LTX classes. మనం చాప్టర్ 11 వరకు లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అవునా? అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తర్వాత 12th చాప్టర్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. వాటిని మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అంటాం. అయితే ఏంటో ఇది చాలా క్లియర్గా డీటెయిల్డ్గా చూసుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? బోత్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? సో ఇంకెందుకు డిలే, మనం ఇప్పుడు ఈ చాప్టర్ అనేది చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కషన్ అనేది చేసుకుందాం. రైట్? సో అంతకుముందు ఒకసారి చూడమ్మా, లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్ కంప్లీట్గా నేను డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ బై శ్రీనివాస్. అయితే ఫీజు వచ్చేసి కేవలం మీకు 3000 రూపీస్కే ఉంటుందన్నమాట. కేవలం 3000 రూపీస్కే. సో ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ 7th ఎడిషన్ సిరీస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్? సో అయితే మనకి కంప్లీట్గా లైఫ్ టైం వ్యాలిడిటీ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. రైట్? ఎస్. సో అయితే ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ అని అంటున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది సమయానికి తగ్గట్టుగా చేంజ్ చేసుకునే విధంగా మనం అమెండ్మెంట్ ప్రొసీజర్స్ అనేవి ఆర్టికల్ 368లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అవునా? సో ఆర్టికల్ 368లో ది అమెండ్మెంట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అవునా? ఎస్. అయితే మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్ అయినా చేంజ్ చేయొచ్చా? చేంజ్ చేస్తే ఎంతవరకు చేంజ్ చేయాలి? పవర్స్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ ఎంతవరకు ఉన్నాయి? ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని గురించే మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రావడం జరిగింది. అయితే సరే, ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది? నో, అది ఆర్టికల్లో కాదు, ది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది దిస్ వాజ్ గివెన్ బై జుడిషియరీ. అందుకే దీన్ని జుడిషియల్ ఇంటర్వెన్షన్ అని అంటాము. జుడిషియల్ ఇంటర్వెన్షన్తో వచ్చింది, అందుకే దీన్ని జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఆర్ జుడిషియల్ ఇన్నోవేషన్ అని కూడా అంటాం. అంటే జుడిషియరీ ఇంటర్వీన్ అవ్వడం వల్ల వచ్చింది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్ జుడిషియరీ ఇన్నోవేటివ్గా ఈ కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ని తీసుకొని వచ్చింది అని మనం చూస్తాం. అర్థమవుతుందా? అంటే అసలు జుడిషియరీ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది సార్ అనేది కూడా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. రైట్? సో అయితే ఇనీషియల్గా ఏమైంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. బట్ మనకి ఫ్రీడమ్ మూమెంట్లో ఫాదర్ ఆఫ్ ది నేషన్ కానీ ఆర్ రిమైనింగ్ పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇండియాని సోషలిజం వైపు తీసుకొని వెళ్ళాలి అనుకున్నారనమాట. రైట్? సో రష్యాని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండియాని సోషలిజం వైపు తీసుకొని వెళ్ళాలనుకున్నారు. సో సోషలిజం వైపు వెళ్ళాలి అనుకుంటే దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు అనేవి తగ్గాలి. అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పూర్తిగా తగ్గిపోవాలన్నమాట. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ డిఫరెన్స్ అనేది పోవాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు సార్? సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గాలి అంటే ఉన్న ఆప్షన్ ఏంటి? గవర్నమెంట్ ఏం భావించింది అంటే ద పీపుల్ హూ ఆర్ వెరీ రిచ్, క్లియర్, పీపుల్ హూ ఆర్ వెరీ రిచ్ హ్యాస్ టు గివ్ సంథింగ్ ఫ్రమ్ దేర్ ఇన్కమ్ టు ద పీపుల్ హూ ఆర్ వెరీ పోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ పీపుల్ దగ్గర ఒక 1000 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, 1000 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. పూర్ పీపుల్ దగ్గర అసలు ఎటువంటి ల్యాండ్ కూడా లేదు, కేవలం ల్యాండ్లెస్ లేబర్ కింద వర్క్ చేస్తున్నాడు. సో వీడి దగ్గర 1000 acres ఉంది, వీడి దగ్గర అసలు కనీసం లేవు. అండ్ పూర్ పీపుల్, అట్లీస్ట్ రిచ్ పీపుల్కి చాలా టైమ్స్ పూర్ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ 100 మెంబర్స్ పూర్ పీపుల్ ఉన్నారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీడి దగ్గర నుంచి 1000 acresలో వాడికి కొంత ఉంచి, లెట్స్ సే ఇక్కడ మనకి ఈజీ క్యాలిక్యులేషన్ గురించి చెప్తున్నా, 50 acres ఉంచుకొని మిగిలిన 950 acres అనేవి ఇట్లా పూర్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రైట్? సో ఇట్లా ఏం జరుగుతుంది, రిచ్ పీపుల్ దగ్గర ఉన్న ల్యాండ్ వాడికి కొంచెం ఉంచి మిగిలిన వాళ్ళకి పూర్ పీపుల్కి రీడిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది
ఒక సోషలిజం వైపు వేసే అడుగు లాంటిదన్నమాట. బట్ ఇట్లా చెయ్యాలి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ప్రాపర్టీ అనేది అడ్డంగా నిల్చోవడం జరిగింది. రైట్. సో ఫండమెంటల్ రైట్స్గా రైట్ టు ప్రాపర్టీని చూస్తాము. అయితే రైట్ టు ప్రాపర్టీ ఉన్నప్పుడు వేరే ఒక వాళ్ళ ప్రాపర్టీ అనేది టచ్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు జ్యుడిషియరీలో కేసు వేయడానికి అవుతుందన్నమాట. సో దీని నుంచి ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావద్దు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొని వచ్చింది. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో లెజిస్లేచర్ హ్యాస్ కమ్ విత్ వన్ ఇన్నోవేషన్ దట్ ఈజ్ ఆఫ్ 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. 9th షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఏ ప్రొవిజన్ అయినా లెజిస్లేచర్ తీసుకొచ్చే ఏ చట్టమైనా ఒకవేళ ఈ 9th షెడ్యూల్లో పెట్టినట్లయితే ఈ 9th షెడ్యూల్లో ఏం పెట్టినా సరే జ్యుడిషియల్ రివ్యూ అనేది దానికి ఉండదు. క్లియర్. జ్యుడిషియల్ రివ్యూ అంటే జ్యుడిషియరీ ఆ లాస్ని ఆ చట్టాలను కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసే పవర్ అనేది జ్యుడిషియరీకి ఉండదు. క్లియర్. ఒకవేళ పార్లమెంట్ కనుక 9th షెడ్యూల్లో ఒక చట్టాన్ని పెట్టింది అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ కోర్టు కానీ ఆ రెస్పెక్ట్ టు లా ఆర్ యాక్ట్ అనేది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది అంటే కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఉందా లేదా అని చెక్ చేసే స్కోప్ అనేది పోతుంది. దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అని అంటామన్నమాట. రైట్. అర్థమైందమ్మా. 9th షెడ్యూల్ అనేది క్రియేట్ చేసి రైట్ టు ప్రాపర్టీ నుంచి తప్పించుకోవడానికి 9th షెడ్యూల్లో కొన్ని ల్యాండ్ అబోలిషన్ యాక్ట్స్ కానీ క్లియర్ జమీందారీ అబోలిషన్, ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ అనేవి, ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి యాక్ట్స్ చేసి ఆ యాక్ట్స్ అన్నిటినీ కూడా 9th షెడ్యూల్లో పెట్టడం అనేది జరిగిందనమాట. రైట్. అయితే ఇక్కడ ఈ పెట్టే ప్రాసెస్లో రైట్ టు ప్రాపర్టీని వీళ్ళు అమెండ్ చేయడం జరిగింది. అవునా. రైట్ టు ప్రాపర్టీ యొక్క ఇంప్లిమెంటేషన్ని తగ్గించడం జరిగింది. అంటే ఇన్ ఏ వే ఇండైరెక్ట్లీ యు ఆర్ అటాకింగ్ ది ఫండమెంటల్ రైట్స్. అయితే ఫండమెంటల్ రైట్స్ని అటాక్ చేసే పవర్ అనేది పార్లమెంట్కు ఉంటుందా లేదా అన్న క్వశ్చన్స్, డౌట్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఓకేనా. సో అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏమైందో చూడండి. సో దెన్ ఇట్ ఈస్ ఇన్ 1951. 1951లో శంకరీ ప్రసాద్ కేసులో. రైట్. సో జాగ్రత్తగా చూడమ్మా. దిస్ ఈజ్ అబౌట్ శంకరీ ప్రసాద్. అయితే బ్యాక్గ్రౌండ్ అంతా మీకు అర్థమైంది. ఒక్కసారి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. శంకరీ ప్రసాద్ కేసు. సో శంకరీ ప్రసాద్ కేసులో 1951లో ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెక్ చేయడం జరిగిందనమాట. రైట్. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 9th షెడ్యూల్ని తీసుకొచ్చారు. ఇంకా చాలా చేంజెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. రైట్ టు ప్రాపర్టీ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది దాని యొక్క పవర్స్ని కర్టైల్ ఆర్ తగ్గించడం అనేది జరిగిందనమాట. సో అయితే శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే రైట్ అఫ్కోర్స్ పవర్ అనేది పార్లమెంట్కు ఉంది. ఆర్టికల్ 368 అనేది పార్లమెంట్ దేన్నైనా అమెండ్ చేసే పవర్ అనేది ఇచ్చింది. అయితే కొంతమంది ఏమని వాదించారంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ప్రకారం ఏముంటుంది, లాస్ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. క్లియర్. ఏవైతే లాస్ ఫండమెంటల్ రైట్స్కి ఆపోజిట్లో ఉన్నాయో దే ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ నల్ అండ్ వాయిడ్. క్లియర్. సో ఏవైతే లాస్ చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా ఉన్నాయో ఆ చట్టాలు నల్ అండ్ వాయిడ్. నల్ అండ్ వాయిడ్ అంటే వాటికి ఏమాత్రం కూడా ఎన్ఫోర్స్మెంట్ పవర్ అనేది ఉండదు, వాటి యొక్క చెల్లుబాటు అనేది ఇండియాలో ఉండదు అన్నట్లు నల్ అండ్ వాయిడ్ అన్నమాట. ఆ టర్మ్ ఫ్రేస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆర్టికల్ 13 దాన్ని చెప్తుంది. ఈ శంకరీ ప్రసాద్ కేసులో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా జరిగింది. మరి అలాంటప్పుడు లాస్ కింద ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా లా కిందే వస్తుంది కదా. సో ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళడం వలన ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంప్లిమెంటేషన్ అనేది వెంటనే ఆపేయాలి, దీన్ని నల్ అండ్ వాయిడ్ డిక్లేర్ చేయాలి అని అపోజిషన్ వాళ్ళు కేసు వేస్తే, కొంతమంది ఎగెయిన్స్ట్గా కేసు వేస్తే, శంకరీ ప్రసాద్ కేసులో మాత్రం సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఆర్టికల్ 13 ప్రకారం ఏవైతే లాస్ అనేది ఉంటుందో అది ఆర్టికల్ 368కి వర్తించదు. అంటే ఏంటమ్మా,
ఆర్టికల్ 368 ప్రకారం ఏవైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి చేస్తామో దీస్ షుడ్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ లాస్ అండర్ ఆర్టికల్ 13 అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. రైట్. సో ఆర్టికల్ 368 ప్రకారం ఏవైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్స్ అనేవి చేస్తామో అవి ఆర్టికల్ 13లో చెప్పిన లా అన్న టర్మ్ కిందకి రావు. సో పార్లమెంట్కి పూర్తి అధికారాలు అనేవి ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారాలు అనేవి చాలా క్లియర్గా వాటికి ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో 1951 శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఎస్ పార్లమెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు చేంజ్ ఎనీ ఆఫ్ ది పార్ట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో 1951 శంకరీ ప్రసాద్ కేసు అయిపోయిన తర్వాత కూడా చాలా కేసెస్ అనేవి సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. అందులో నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ ది సేమ్ ఇష్యూ దట్ ఈజ్ ది సజ్జన్ సింగ్ కేస్. క్లియర్? సజ్జన్ సింగ్ కేస్ 1964 ఆర్ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేస్ అని కూడా అంటాము. సో ఈ 1964 కేసులో అగైన్ మళ్ళీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యొక్క వ్యాలిడిటీ అంటే ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళినా పర్వాలేదా అని చెప్తే సుప్రీంకోర్టు అగైన్ రీఎఫర్మ్డ్ అంటే ఏంటి, ఎస్ పార్లమెంట్ చేయగలదు, పార్లమెంట్కి ఆ పవర్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టంగా మళ్ళీ సుప్రీంకోర్టు శంకరీ ప్రసాద్ కేసులో ఏదైతే చెప్పిందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ తీర్పు ఇవ్వడం అనేది సజ్జన్ సింగ్ కేసులో జరిగిందనమాట. రైట్. ఎస్. సో నెక్స్ట్ 1964 తర్వాత వచ్చిన కేసు అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ 1967లో ఇంపార్టెంట్ కేసు అనేది వచ్చింది. దాన్ని మనం గోలక్నాథ్ కేస్ అని అంటామన్నమాట. గోలక్నాథ్ కేసులో అసలు పార్లమెంట్ ఈ విధమైన రెస్పాన్స్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఏం జరిగింది, సుప్రీంకోర్టు చాలా క్లియర్గా తను ముందు చెప్పిన 2 జడ్జిమెంట్స్ని కూడా రివర్స్ చేయడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ రివర్స్డ్ ఇట్స్ ఎర్లియర్ జడ్జ్మెంట్స్. తన ముందు కేసెస్లో ఏవైతే జడ్జ్మెంట్స్ చెప్పడం జరిగిందో ఆ జడ్జ్మెంట్స్ని రివర్స్ చేసింది. నో, పార్లమెంట్కి కంప్లీట్ పవర్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ 9th షెడ్యూల్ ఏదైతే క్రియేట్ చేశారో మీరు జుడిషియరీని అందులోనికి ఎంటర్ కాకుండా ఏదైతే పెట్టడం జరిగిందో అడ్డంకుగా అవేవి కూడా చెల్లవు. క్లియర్? సో అందుకని ఏమని చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ అనేవి దీస్ ఆర్ ట్రాన్సెండెంటల్ అండ్ ఇమ్యూటబుల్ అన్న వర్డ్ యూజ్ చేయడం జరిగిందనమాట. ట్రాన్సెండెంటల్ అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి, వీటిని చేంజ్ చేయకూడదు, ఇవి కంప్లీట్లీ సీక్రెట్, చాలా గొప్పవి, పవిత్రమైనవి, వీటిని ఎవరు కూడా ముట్టుకోకూడదు, వీటిని చేంజ్ చేయకూడదు. ఇమ్యూటబుల్ అంటే దిస్ కెనాట్ బి చేంజ్డ్ అని మీనింగ్ అనమాట. ఈ విధమైన పవర్స్ ఉన్న ఫండమెంటల్ రైట్స్ని మీరు మార్చే అధికారం అనేది మీకు లేదు. సో 9th షెడ్యూల్ చెల్లదు అండ్ ఈ విధంగా చేసే పవర్ అనేది పార్లమెంట్కి లేదు అని చెప్పి గోలక్నాథ్ కేసులో సడన్గా రివర్స్ జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టు పాస్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఫార్ మనం ఏం చూసాం, 1951 శంకరీ ప్రసాద్ కేసులో పార్లమెంట్ యొక్క అమెండింగ్ పవర్ని యాక్సెప్ట్ చేసింది. 1964 సజ్జన్ సింగ్ కేసులో కూడా ఎస్ పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు అని చెప్పింది. బట్ గోలక్నాథ్ కేసులో మాత్రం నో, ఇట్లా చెయ్యడానికి లేదు అని చెప్తూ తన ఎర్లియర్ జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా రివర్స్ చేసే ఫండమెంటల్ రైట్స్ని ఒక హయ్యెస్ట్ పొజిషన్లో పెట్టి వీటిని ఎవరూ ముట్టుకోకూడదు, ట్రాన్సెండెంటల్ అండ్ ఇమ్యూటబుల్ అంటే వీటిని చేంజ్ అనేది చేయకూడదు అన్నట్లుగా తీర్పు పాస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే 1967 గోలక్నాథ్ కేసు వచ్చిందో పార్లమెంట్కి ఈ పవర్ లేదు అని చెప్పిందో పార్లమెంట్ ఏమనుకున్నది, నో ఈ విధంగా జరిగితే మళ్ళీ చాలా కష్టం, పార్లమెంట్ పవర్స్ అనేవి తగ్గించకూడదు అని చెప్పి వాట్ దే థాట్, దే వాంట్ టు గో ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇన్వాలిడ్ చేసే విధంగా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేయాలనుకున్నారనమాట. సో అందుకనే దే బ్రాట్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 తీసుకొని రావడం జరిగింది. సో దీని ప్రకారం ఆర్టికల్ 13ని ఆర్టికల్ 368ని క్లియర్గా వర్డింగ్స్తో సహా మార్చి
ఏదైతే ఆర్టికల్ 368 అనేది ఉంటుందో, ఆర్టికల్ 368తో చేసే అమెండ్మెంట్ యాక్ట్స్ ఏవి కూడా ఆర్టికల్ 13ని వైలేట్ చేసినా సరే ఏ విధమైన ప్రాబ్లం కూడా లేకుండా అమెండ్ చేయడం జరిగిందనమాట. క్లియర్. అండ్ ఈవెన్ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది మనం ఫండమెంటల్ రైట్స్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ అనేవి అడ్డంగా వచ్చినా సరే డిపిఎస్పీస్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మనం, అంటే ఆర్టికల్ 39 క్లాజ్ బి అండ్ క్లాజ్ సిలో ఉన్న ప్రావిజన్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ఆర్టికల్స్ 14 కానీ 21 కానీ వైలేట్ చేసిన ఏమాత్రం కూడా ప్రాబ్లం లేదు అని మనం ఫండమెంటల్ రైట్స్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అవునా. సో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేనికమ్మ మెయిన్ ఆర్టికల్ 13ని ఆర్టికల్ 368ని క్లియర్గా అమెండ్మెంట్ చేసి పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని తీసేసే అధికారం అనేది ఉంటుంది అని చెప్తూ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయడం జరిగింది. అంటే క్లియర్గా గోలక్నాథ్ కేస్ జడ్జిమెంట్ని రివర్స్ చేయడం అన్నమాట 1971లో చేశారు. అయితే ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ రెండింటినీ కూడా నెక్స్ట్ 1973 కేసులో సవాల్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇన్ ది ఎంటైర్ ది జుడిషియల్ హిస్టరీ అనమాట. 1973 కేసు అనేది మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ది కేశవనంద భారతి కేస్. క్లియర్. సో కేశవనంద భారతి కేస్, కేశవనంద భారతి. సో ఈ కేశవనంద భారతి కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మళ్ళీ రిమైనింగ్ ముందు స్టార్టింగ్ శంకరీ ప్రసాద్ సజ్జన్ సింగ్ కేసులో చెప్పినట్టుగానే క్లియర్గా చెప్పింది, పార్లమెంట్ హ్యాస్ పవర్ టు చేంజ్ ది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని చేంజ్ చేసే అధికారం అనేది పార్లమెంట్కి ఉన్నది అని చాలా క్లియర్గా చెప్తూ, అండ్ ఇంకేం చెప్పడం జరిగిందమ్మా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద న్యూ కాన్సెప్ట్. రైట్. ఏమి కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, గోలక్నాథ్ కేసు యొక్క తీర్పుని రివర్స్ చేయడం జరిగిందనమాట. రివర్స్ చేసి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యొక్క వ్యాలిడిటీని అప్హెల్డ్ చేయడం జరిగింది. ఎస్, ఈ విధంగా చెయ్యొచ్చు, పార్లమెంట్ కావాలనుకుంటే చెయ్యొచ్చు. పార్లమెంట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ని చేంజ్ చేయగలదు. బట్ దెర్ ఈజ్ ఏ క్లాజ్. ఏంటి అంటే, దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే నువ్వు కాన్స్టిట్యూషన్లో దేన్నైనా చేంజ్ చేయ పర్వాలేదు. క్లియర్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో దేన్నైనా చేంజ్ చేయ పర్వాలేదు, బట్ కొన్ని వెరీ ఫండమెంటల్, వెరీ బేసిక్ ఉంటాయి. అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఆ ఫండమెంటల్స్ మీద నిల్చొని ఉంటుంది. అటువంటి ఫండమెంటల్స్ని టచ్ చేయకూడదు. అంటే కొన్ని పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకవేళ పార్లమెంట్ టచ్ చేస్తే అసలు కాన్స్టిట్యూషన్ ఉన్నది అన్న అర్థం కూడా వేస్ట్ అవుతుంది. అట్లాంటి ఫ్యూ కాన్సెప్ట్స్ బేసిక్ స్ట్రక్చర్స్గా పిలువబడతాయి. అటువంటి బేసిక్ స్ట్రక్చర్స్ని టచ్ చేయకూడదు అని కేశవనంద భారతి కేసులో చెప్పింది. సార్ అన్ని చెప్తున్నారు, దెన్ వాట్ ఈస్ దిస్ బేసిక్ స్ట్రక్చర్? నో, దేర్ ఈజ్ నో డెఫినిషన్ టు కాల్డ్ యాజ్ వాట్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్. ఎటువంటి డెఫినేషన్ కూడా లేదు. సార్ ఏ ప్రొవిజన్స్, ఏ ఆర్టికల్స్ బేసిక్ స్ట్రక్చర్లో వస్తాయి? దెర్ ఈజ్ నో క్లియర్ ఎస్టాబ్లిష్డ్ పాత్. దెర్ ఈజ్ నో క్లియర్ ఎస్టాబ్లిష్డ్ పాత్ అంటే ఏంటి? అసలు ఏ ప్రొవిజన్స్ని, ఏ ఆర్టికల్స్ని బేసిక్ స్ట్రక్చర్ అని అంటాము అని చెప్పడానికి కూడా లేదు. మరి ఎలా సార్? ఎలా అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎప్పటికప్పుడు చెప్తాయి అసలు ఏ పార్ట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లోకి వస్తాయి అని చెప్తూ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వేరియస్ జడ్జిమెంట్స్లో చెప్తాయి అని చెప్పి కేశవనంద భారతి కేసులో కొన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన కేసెస్లో కూడా చెప్పడం జరిగిందనమాట. అర్థమైందా? సో సింప్లీ కేశవనంద భారతి కేసు అనేది క్లియర్గా మళ్ళీ పార్లమెంట్కి తన పవర్స్ని ఇవ్వడం అనేది జరిగింది. ఎక్సెప్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకుండా పార్లమెంట్ ఏ విధమైన చట్టాలనైనా తీసుకొచ్చి ఏ ఫండమెంటల్ రైట్నైనా కూడా తీసేసే ఆర్ యాడ్ చేసే పవర్ అనేది పార్లమెంట్కి ఉన్నది అని చెప్తూ
గోలక్నాథ్ కేస్ జడ్జిమెంట్ని రివర్స్ చేయడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ద 1973 కేశవానంద భారతి కేస్. సో ఈ కేసులో మనకి చాలా క్లియర్గా ద ప్రొవిజన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ని స్ట్రెస్ చేసి సుప్రీంకోర్టు తీసుకొని వచ్చింది. అందుకనే స్టార్టింగ్ అన్నాను కదా, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక జుడిషియల్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్తో వచ్చింది అండ్ ఇది ఒక జుడిషియల్ ఇన్నోవేషన్ ప్రొసీజర్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. ఎస్, అయితే 1973 ఈ కేసు అయిన తర్వాత ది పార్లమెంట్ హ్యాస్ బ్రాట్ సమ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చూస్తాము. దట్ ఈజ్ ది 1975 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. క్లియర్, 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో పార్లమెంట్ ఏం చేసింది, ది ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, క్లియర్, ద ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ది ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, క్లియర్. సో ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ది స్పీకర్ ఆఫ్ లోక్సభ వీళ్ళిద్దరి యొక్క ఎలక్షన్ డిస్ప్యూట్స్ అనేవి అసలు ఏ కోర్టులో కూడా చర్చించకూడదు. క్లియర్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ డిస్ప్యూట్స్ కానీ అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ డిస్ప్యూట్స్ కానీ, ఎలక్షన్ డిస్ప్యూట్స్ కానీ ఎక్కడ కూడా డిస్కషన్ అనేది చేయకూడదు. ఈవెన్ జుడిషియరీ దగ్గర కూడా వీళ్ళ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్స్ని డిస్కస్ చేయకూడదు అని 1975లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొస్తే, అదే ఇయర్ ఒక కేసు అనేది వచ్చింది దీనికి అగెయిన్స్ట్గా. దట్ ఈజ్ ఇందిరా నెహ్రూ గాంధీ కేస్. ఇందిరా నెహ్రూ గాంధీ కేస్. ఇందిరా నెహ్రూ గాంధీ కేస్. అయితే ఈ ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పడం జరిగిందంటే, పార్లమెంట్కి పవర్ ఉంటుంది కరెక్టే, బట్ ఆ పవర్ అనేది 1973 కేసు కేశవానంద భారతి కేసులో చెప్పిన విధంగా బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకూడదు. బట్ ఇక్కడ ఈ 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో అసలు జుడిషియల్ రివ్యూని మీరు తీసేశారు. ఏం తీసేశారు? జుడిషియల్ రివ్యూ. అసలు జుడిషియరీ వాళ్ళ కేసెస్ని ఏ విధంగా కూడా చెక్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. అంటే జుడిషియల్ రివ్యూని తీసేశారు, బట్ జుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కింద వస్తుంది. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేశారు కాబట్టి 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చెల్లదు అని చెప్పి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని నల్లిఫై చేయడం జరిగిందనమాట. అంటే వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది తీసేసింది. అర్థమైందమ్మా? సో ఫార్ మనం ఏం చూసామో చాలా క్లియర్గా చూడండి. శంకరీ ప్రసాద్ కేసులో పార్లమెంట్కి పవర్ ఉందని చెప్పింది, సజ్జన్ సింగ్లో కూడా పార్లమెంట్కి పవర్ ఉంది అని చెప్పింది, గోలక్నాథ్ కేసులో పార్లమెంట్కి పవర్ లేదు, ఎఫ్ఆర్స్ ఫండమెంటల్ రైట్స్ని టచ్ చేయకూడదని చెప్పింది. అయితే దాన్ని రెక్టిఫై చేస్తూ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఆర్టికల్ 13, ఆర్టికల్ 368లో చేంజెస్ అనేవి తీసుకొచ్చి మళ్ళీ పార్లమెంట్ పవర్స్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో ఇవ్వడం జరిగింది. బట్ 1973 కేశవానంద భారతి కేసులో ఎస్ పార్లమెంట్కి పవర్ ఉంటుంది. 1971 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యొక్క వ్యాలిడిటీని యాక్సెప్ట్ చేస్తూ, బట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది, దాని డెఫినేషన్ అవ్వలేదు. అసలు వీటిని మనం బేసిక్ స్ట్రక్చర్స్ అంటాము అని కూడా క్లియర్గా ఎస్టాబ్లిష్డ్ పాత్ అనేది పెట్టలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఎప్పటికప్పుడు చెప్తాయి అని చెప్పడం జరిగింది అంతే. అయితే ఈ విధంగా బేసిక్ స్ట్రక్చర్ని తీసుకొని రావడం జరిగింది. బట్ 1975లో పార్లమెంట్ 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ అండ్ ది స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ అనేవి జుడిషియల్ పర్వ్యూ నుంచి బయటికి పెట్టడం జరిగింది. అయితే ఇట్లా చేయడం వల్ల జుడిషియల్ రివ్యూకి ఎగెయిన్స్ట్గా ఉండడంతో 1975లో సుప్రీంకోర్టులో కేసు వేశారు. దట్ ఈజ్ అండర్ ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏం చెప్తుంది? నో, ఈ విధంగా చేసే పవర్ అనేది పార్లమెంట్కి లేదు. జుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి దాన్ని పార్లమెంట్ టచ్ చేయడానికి లేదు అని చెప్పడం జరిగిందనమాట. రైట్, ఎస్. అండ్ దీని తర్వాత ఈవెన్ మళ్ళీ మనకి దెర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కేస్ 1980. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ ది మినర్వా మిల్స్ కేస్. మినర్వా మిల్స్ కేసులో కూడా సుప్రీంకోర్టు అగైన్ రీఅఫర్మ్డ్ దట్ ఎస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. ఆ ప్రొవిజన్స్ని ఒకవేళ పార్లమెంట్ టచ్ చేస్తే దాని యొక్క వ్యాలిడిటీ అనేది, ఆ రెస్పెక్టివ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యొక్క వ్యాలిడిటీ అనేది ఇంకా మరి ఉండదు. బేసిక్ స్ట్రక్చర్ యొక్క ఇంపార్టెన్స్ని రీఅఫర్మ్ చేయడం జరిగిందనమాట 1980 మినర్వా మిల్స్ కేసులో అనమాట. అండ్ ఈవెన్ దెర్ ఈజ్ అనదర్ కేస్ ఇన్ 1980
ఈ కేసు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ది వామన్ రావు కేసు. క్లియర్? వామన్ రావు కేసు. సో వామన్ రావు కేసులో ఏం జరిగింది? వామన్ రావు కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పింది. అయితే మరి ఎర్లియర్ శంకరీ ప్రసాద్ కేసులో ఈ విధమైన తీర్పు ఇవ్వలేదు. అంటే జుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని, దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుందని శంకరీ ప్రసాద్ కేసులో వాటిలో డిస్కస్ చేయలేదు. అండ్ 1973లో మనకి ది కేశవానంద భారతి కేసులో మాత్రమే బేసిక్ స్ట్రక్చర్ని తీసుకొచ్చారు. అయితే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యొక్క తీర్పు ఏదైతే ఉందో దాని యొక్క వ్యాలిడిటీ అనేది ముందు నుంచి ఉంటుందా, ఆర్ 1973 కేశవానంద భారతి కేసు తర్వాత నుంచి అప్లై అవుతుందా అన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా వామన్ రావు కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ది కాన్సెప్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దీన్ని కేవలం కేశవానంద భారతి కేసు తర్వాత అంటే 1973 తర్వాత తీసుకొచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్కి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 తీసుకొచ్చారు. 9th షెడ్యూల్ అనేది 1951లో తీసుకొచ్చారు, అవునా? సో 1973 ముందు ఏదైతే తీసుకొచ్చారో అవి ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ఇన్వాలిడ్ చేసినప్పటికీ కూడా వాటిని మనం టచ్ చేయలేము. కేవలం కేశవానంద భారతి కేసు తర్వాత వచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్కి మాత్రమే మనకి బేసిక్ స్ట్రక్చర్ ఫిలాసఫీ అనేది అప్లై అవుతుంది అని వామన్ రావు కేసులో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఓకేనమ్మా? సో మీరు క్లియర్గా చూసినట్లయితే బేసిక్ స్ట్రక్చర్లో ఉన్న ఇంపార్టెంట్ ది లాస్, కేస్ లాస్ అన్నిటినీ కూడా మనం ఒక క్రొనలాజికల్ వేలో స్ట్రక్చర్డ్గా నీట్గా డిస్కషన్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ నా నెక్స్ట్ క్లాస్లో కూడా నేను ఒకసారి దీన్ని రివైజ్ చేసి క్లాస్ అనేది కంటిన్యూ చేస్తాను. అసలు ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి బేసిక్ స్ట్రక్చర్లో, ఇంపార్టెంట్ కేసెస్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. అండ్ ఒక్కసారి మళ్ళీ నేను క్రొనలాజికల్ వేలో మీకు డిస్కషన్ అనేది చేస్తే మీకు ఇంకా చాలా క్లియర్గా నీట్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అండ్ లాంగ్ లాస్టింగ్ మీకు గుర్తుంటుంది. మీ క్లాస్ అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ క్లాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ హిట్ ది లైక్ బటన్. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రిప్షన్ అనేది మీరు చేసుకోగలరు. అండ్ మీ ఫెయిల్ ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయగలరు అనమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి చూడమ్మా, మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కనుక మీరు వైజాగ్ ఆఫ్లైన్ నుంచి చేయాలనుకుంటే దసరా ఆఫర్ కింద మనకి యూపీఎస్సీ 28,000కి మీకు క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఏపీఎస్సీ గ్రూప్ 1 25,000 అండ్ గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అనేది 20,000 విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అనమాట. ఓకేనా? అండ్ ఫ్రీ డెమో కూడా మీకు 3 days యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇఫ్ యూ విష్ టు టేక్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో, ఆన్లైన్ క్లాసెస్ మీకు ఒకసారి చూడాలి అనుకున్నా మీరు డెమో యాక్సెస్ అనేది తీసుకోగలరు. అండ్ మీకు క్లాసెస్ గురించి, కోర్స్ యాక్సెస్ గురించి వీటికి ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553. అయితే ఆఫర్ అనేది కేవలం 12th October వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. క్లియర్? 12th October వరకు మాత్రమే వ్యాలిడిటీ. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు బ్యూటిఫుల్ క్లాసెస్, కోర్సెస్ అన్నీ కూడా వస్తున్నాయి. మీరు ఒక్కసారి డెమో అనేది చెక్ చేయగలరు. క్లియర్? ఒకవేళ మీరు మీ యూపీఎస్సీ ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది ఇంతవరకు స్టార్ట్ చేయకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం దట్ యూ కెన్ స్టార్ట్. సో ఒక్కసారి చూసుకున్నట్లయితే మనం ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఎవరైతే యూపీఎస్సీ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్లాసెస్ అనేవి స్లోగా కంప్లీట్ చేసి రివిజన్కి మీకు టైం అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ ఆప్షనల్ ఇన్ఫినిటీ క్లాసెస్ అనేవి డెమో కూడా యూ కెన్ టేక్ ది యాక్సెస్. ఫీజు వచ్చేసి కేవలం 20,000 అమ్మ. 25,000 కోర్స్ అనేది మీకు 20,000కి ఇవ్వడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది. ఆఫర్ అనేది కేవలం 12th October వరకు మాత్రమే వ్యాలిడిటీ అనమాట. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు 7893899553. అయితే కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్, కంప్లీట్గా నేనే డీటెయిల్డ్ డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ గురించి నాతో మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నాకు కనెక్ట్ చేస్తారనమాట. ఓకేనా? రైట్.